రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒకటి జరిగింది, ఆ షోలో ఏం జరిగింది? కామెడీ. ఏం కామెడీ? దేని గురించి అడుగుతున్నారు? నీకు దేని గురించి అడుగుతున్నావు నీకు తెలుసు, మళ్ళీ నువ్వు రిటర్న్గా నన్ను క్వశ్చన్ అడగద్దు. చూసే ప్రేక్షకులకు కూడా తెలుసు, చెప్పు. ఆ ప్రోమో గురించా? ప్రోమో గురించి కాదు, అక్కడ ఏం జరిగిందో అదే చెప్పు. ప్రోమోనా షోనా నాకు అనవసరం, అక్కడ ఏం జరిగింది? ఏం జరిగింది? షూటింగ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు ఒకళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది గట్టిగా. అది వార్నింగ్, అది నా ఫీలింగ్. వార్నింగ్ అని అదే నీ ఫీలింగే వార్నింగ్, చెప్పు. అదే. సో నేను సీరియస్గా అడుగుతుంటే మధ్యలో కామెడీ చేస్తుంది, అది అంటే నన్ను డైవర్ట్ చేద్దామండి. తను ఏం మాట్లాడినా ఎడ్డమేసి తెడ్డమంటున్నారు, తెడ్డమేసి ఎడ్డమంటున్నారు, నేను ఏం మాట్లాడి చెప్పండి. సరే, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆ రోజు ఏం జరిగింది ఫైమా గారు? చూడండి, ఆ రోజు షూటింగ్ జరిగింది, అది నా ఫీలింగ్, నేను చెప్పాను. మేబీ అది మీరు పూర్తిగా ఎపిసోడ్ చూడలేరేమో, వెళ్ళి చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. లేదు అని అంటే నేను టైం ఇస్తాను, లాస్ట్ కొద్దిగా కట్ చేసుకొని చూడండి, మీరు అప్పుడు మాట్లాడండి. ఏముంది మీరు చెప్పండి అందులో. ఏముంది, తను మాట్లాడాడు, తను ఏదో నార్మల్గా టాపిక్ గురించి, ఒక అమ్మాయిని లవ్ చేశాను, బట్ అమ్మాయి నన్ను ఫ్రెండ్ అనుకుంది, ఆ ఫ్రెండ్షిప్ ఇంత బాగుంటే మరి లవ్ చేస్తే ఇంకా బాగుంటుంది నా లైఫ్ అనుకుని నేను ప్రపోజ్ చేశాను, బట్ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు అని అన్నాడు. సో అది ఇండైరెక్ట్గా నాకు తెలుసు కాబట్టి, ఆ సిచ్యువేషన్స్ నాకు తెలుసు కాబట్టి ఈ టైంలో నువ్వు తీయడం కరెక్ట్ కాదు అని చెప్పా అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో తనకి కార్ ఇప్పించారు కదా, ఎవరు ఇప్పించారు? తనే. డౌన్ పేమెంట్ నేను కట్టా. డౌన్ పేమెంట్ ఎంత కట్టారు? ఏమో గుర్తులేదు నా దగ్గర నుంచి, అంటే తన దగ్గర అది చెప్పకూడదు, బట్ కొంచెం హాఫ్ అమౌంట్ అయితే నేను చెప్పాను. హాఫ్ అమౌంట్ అయితే తను కట్టుకునే డౌన్ పేమెంట్లో హాఫ్ అమౌంట్ నేను ఇచ్చా. నువ్వు ఇచ్చావు కదా, సో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అని అంటే అది డెఫినెట్లీ ఇస్తా. ఇప్పుడు ఫీలింగ్స్ అనేది ముసలోడికి కూడా వస్తుంది ఫీలింగ్స్, అట్లా అని చెప్పి నేను తన ఫీలింగ్ నేను తప్పు అని చెప్పను. నేను తన ఫ్రెండ్ అనుకున్నా, తను నన్ను నాకు ఫ్రెండ్గా ఇంత బాగుందంటే లవర్గా వస్తే ఇంకెంత బాగుంటుంది అనుకోవడంలో తన ఫీలింగ్ తప్పు లేదు. బట్ అలా ఫీలింగ్ వస్తుందని చెప్పేసి తనని నేను అప్పటికప్పుడే కట్ చేసేసి ఇన్ని రోజులు ఫ్రెండ్లీగా మాట్లాడి ఆ ఫ్రెండ్గా కూడా నేను ఉండకపోతే నా నుంచి అది నేను జెన్యున్గా లేనట్టు. అందుకే నేను ఖచ్చితంగా నాకు ఎంత నెగిటివ్ కామెంట్ వచ్చినా, తను ఎలా ఉన్నా సరే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా, బట్ నేను మాత్రం ఫ్రెండ్లా ఉంటా. తన కష్టంలో అంటే తను హ్యాపీగా ఉన్నప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ తను సాడ్గా ఉన్నా లేదంటే తనకి ఏదైనా అవసరం ఉన్నా పక్కా నేను ఉంటా. ఓకే. సో మరి ఆ రోజు ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు నువ్వు సపోర్ట్గా ఉంటాను. అది వార్నింగ్ కాదు, నా ఫీలింగ్. అది మళ్ళీ స్టేజ్ మీద చెప్పి అది బయట మళ్ళీ నెగిటివ్. ఇప్పుడు నా ఇంటర్వ్యూలో తనకి ఏమైనా ఆపద వచ్చినా ఏదైనా వచ్చినా అంటే చూసుకుంటాను అన్నావు, ఇప్పుడు వెళ్తాను అన్నావు. సో అక్కడ అంతమంది ముంగట, ఇప్పుడు ఇంతమంది మేము బయట చూస్తున్న వాళ్ళ ముందు, సో అట్లా వార్నింగ్ ఇవ్వడము, ఆయన ఏడవడం ఇవంతా జరిగింది కదా. సో ఆయన ఏడుపు చూసినావా, లోపల కుమిలి కుమిలి ఏడ్చినట్టు కనిపించింది, అప్పుడన్నా నీకు బాధ అనిపించలేదా? సో అలా అని చెప్పేసి ఇప్పుడు నేను తనకి యాక్సెప్ట్ చేయాలా? యాక్సెప్ట్ చేయడం కాదు, అట్లా వార్నింగ్ చేయకుండా తర్వాత షో అయిపోయిన తర్వాత నీకు చెప్పిన కదా. నేను బయట ఎన్ని వార్నింగ్లు ఇచ్చి ఉంటే మాకు మధ్యలో అప్పుడప్పుడు గొడవలు వచ్చి ప్రతి గ్యాప్ వచ్చినా సరే అదే రీజన్. సో అది బయటనే అది ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టేజ్ మీద దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే బయట మీకు గొడవలు జరిగినాయా? ఎస్. ఓకే. అంటే దేనికోసం ఆయన ప్రపోజ్ చేసిందా మీకు? చేశాడు. ఓకే. ప్రపోజ్ చేసిన తర్వాత మీ రిప్లై ఏంటి? రిప్లై ఇవ్వలే, అప్పుడు నేను ఆఫ్లైన్లో ఉండే. ఇగో ఫైమా, జబర్దస్త్ షో కాదు, పటాస్ షో కాదు, కామెడీ షో కాదు, ఇది నా ఇంటర్వ్యూ. శివ స్టూడియోస్లో శివ చౌదరి తోటి ఫైమా ఇంటర్వ్యూ జరుగుతుంది. ఓకేనా? నేను అడిగిన క్వశ్చన్ ఏంది, ఆయన ప్రపోజ్ చేసినప్పుడు మీ రిప్లై ఏముండే అని అడిగా. ఓకే, చెప్పండి. నేను ఇక్కడే మీకు ఆన్సర్ తెలియాలి. నేను నో చెప్పాను కాబట్టి ఆ రోజు స్టేజ్ మీద కోపడ్డాను. నేను ఎస్ చెప్పుంటే మేము ఇద్దరం బయట బాగానే ఉండేవాళ్ళం కదా. కాదు, ప్రపోజ్ చేయగానే నువ్వు కట్ చేసినావు ఫ్రెండ్షిప్? కట్ చేసా. ఓకే. ఆ విషయం ఆ రోజు స్టేజ్ మీద కూడా చెప్పాడు, ఆల్రెడీ టెలికాస్ట్ కూడా అయింది. మళ్ళీ కొత్తగా నన్ను అడుగుతున్నారు, నేను కట్ చేసా ఫ్రెండ్షిప్. ఆ తర్వాత తను రియలైజ్ అయిన తర్వాత నాకు నీ ఫ్రెండ్షిప్ అయినా కావాలి, నాకు లవ్ లేకపోయినా సరే బట్ నీ ఫ్రెండ్షిప్ అయినా కావాలి, నేను నీ ఫ్రెండ్షిప్ వదులుకోను అని అంటే అప్పుడు నేను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాను. లేదు అని అంటే ఇప్పటివరకే అసలు మేము అసలు మాట్లాడకపోయేదాన్ని. నేను తన మాటలకు వాల్యూ ఇచ్చాను కాబట్టి నేను మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఓకే. అంటే ఫస్ట్ నుంచి నువ్వు వేరే వాళ్ళని లవ్ చేస్తున్నావా? అవును. లేకుంటే మిడిల్లో వచ్చిన పర్సనా? ఇప్పుడు ఇంకో ప్రవీణ్? లేదు, ఫస్ట్ నుంచి నేను లవ్ చేస్తున్నా, ఆ విషయం తనకు కూడా తెలుసు. మా ఇద్దరి వీడియోస్ రీల్స్ అయినా యూట్యూబ్ అయినా సరే నాకు కావాల్సిన పర్సన్ తీస్తూనే ఉన్నాడు. అండ్ ఇంకోటి నేను ఎంత ఫ్రెండో తను కూడా తనకు అంతే ఫ్రెండ్. అంటే తనకు తెలుసు, ప్రవీణ్కి తెలుసు అంటే నువ్వు వేరే వాళ్ళని లవ్ చేస్తున్నట్టు తెలుసు.
ఓకే, మీరు ముగ్గురు కూడా కలిసి ఎక్కడ నుంచి అంటే అక్కడ అటు ఇటు వెళ్తుండే? స్టిల్ ఇప్పటికీ కూడా మీరు నా యూట్యూబ్ నా ఇన్స్టా చూసుకున్నట్లయితే మేము ముగ్గురమే ఎటైనా వెళ్తాం మేము. అసలు నేను ఎక్కడికైనా వెళ్ళినా అని అంటే ప్రవీణ్ ఖచ్చితంగా పిలుస్తాను నేను వాడిని. ఇప్పుడు కూడానా? ఇప్పుడు కూడా మరి ఆ స్టేజ్ మీద జరిగిన తర్వాత మాట్లాడుకున్నారా? దాని తర్వాత కూడా రీల్స్ మావి బయట మేము పోయిన ప్లేసెస్ చూడండి మీరు. ఓకే, నా యూట్యూబ్ చూడండి, నా ఇన్స్టా చూడండి. ఓకే. ఇప్పటికీ స్టిల్ మీరు నన్ను ఎంత నెగిటివ్ అనుకున్నా, జనాలు ఎంత అనుకున్నా ఒకటే చెప్తా నేను. నెగిటివ్ అనుకోవడం కాదు, కాదు, మీ మీద అక్కడ నెగిటివ్ క్రియేట్ అయింది కదా. అంటే ఒక అమ్మాయి లవ్ అది చేయడము, ఆయన బాధపడడం, తనకి సరిగా ఎక్స్ప్రెస్ చేసే అంటే తను సరిగా చెప్పలేకపోతున్నాడేమో. బట్ నేను ఇన్నిసార్లు చెప్పడం వల్ల, నేను ఒక్కదాన్ని చెప్పడం వల్ల నేను బ్యాడ్ అవుతున్నానేమో. బట్ ఎంతైనా సరే ఓకే, అది లీవ్ ఇట్, నేను వదిలేస్తాను. బట్ మేము ఎంత గొడవ పడ్డా, ఎంత దూరంగా ఉన్నా సరే, అండ్ స్టిల్ చెప్పాలంటే నేను ఏదైనా వండుకున్నా సరే, నేను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా నేను మీకు ఉంది, అది పూర్తి చూసి తెలుస్తుంది. నేను ఏదైనా వంట చేసుకున్నా ఫస్ట్ నాకు గుర్తొచ్చే పర్సన్ ప్రవీణ్. ఎందుకనంటే నేను ఖచ్చితంగా వాడిని పిలుస్తా, తినడానికి పిలుస్తా. అండ్ ఇంకోటి, నేను బయటికి వెళ్తున్నానా, ఇక్కడ ఏదైనా గేమ్స్ ప్రమోషన్, అక్కడ గేమ్స్ ఏదైనా ఉన్నాయనంటే ఖచ్చితంగా నేను తనని పిలుస్తా. తను ఏదైనా వండాడా నన్ను పిలుస్తాడు. ఓకే. అండ్ మొన్న కూడా మీరు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు శ్రీదేవిలో అట్లా అయింది కదా అని అన్నారు. దాని తర్వాత కూడా మా రీల్స్ చూడండి, నేను తన రూమ్కి వెళ్ళాను, తను మా రూమ్కి వచ్చాడు, మేము బాగానే ఉన్నాం, మేము బయట తిరిగాము, ట్యాంక్ బండ్ అటు ఇటు ఎక్కడికైనా వెళ్ళాము, దాని తర్వాత కూడా వెళ్ళాము. సో ఇక్కడ ఏంటి అని అంటే నేను అదే చెప్తున్నాను, బయట మేము ఇంత బాగుంటాం, సడన్గా అలా స్టేజ్ మీద అనేసరికి అరే బయట బాగానే ఉన్నాడు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు, దానివల్ల మళ్ళీ నాకు నెగిటివే కదా, సో ఇప్పుడు పెళ్లి కావేదాన్ని అని చెప్పేసి నా ఫీలింగ్ అది. ఓకే. నేను బయట తను నాతో లేకుండా, నాతో తిరగకుండా, నా దగ్గరికి రాకుండా, అసలు నాతో గ్యాప్ మెయింటైన్ చేసి అక్కడ అలా అన్నాడంటే సో మనసులో ఇంకా ఉందేమో అంటున్నాడని నేనేం రియాక్ట్ గాను. బట్ బయట ఎక్కడికి వెళ్ళినా 24/7 నా చుట్టే, నేను తన చుట్టే ఉన్నప్పుడు, అంత ట్రస్ట్ చేసి నేను ఉంటున్నప్పుడు సడన్గా మళ్ళీ స్టేజ్ మీద ఏం తక్కువైందని అలా మాట్లాడితే నాకు కూడా బాధ ఉంటుంది కదా. నేను మాట్లాడడానికి కోపంగానంటే ఆ కోపంలో నాకు బాధ ఉంది, నా బాధ నేను అలాగే చెప్పుకోగలుగుతా. మేబీ తన బాధ తను ఏడ్చి చెప్పుకుంటాడేమో, నేను గట్టిగా చెప్పుకుంటా. సరే, జనాలలో ఇప్పుడు ప్రెసెంట్ ఫైమా కొంచెం నెగిటివ్ ఉందా? కొంచెం కదా, బాగానే ఉంది. నెగిటివ్ ఉంది. సో ఎందుకు ఉంది నెగిటివ్, ఎందుకైంది ఫైమా? సో fact ఫైమా చెప్పాలంటే పటాస్లో వీడియోస్ వస్తే బాగా కామెడీగా, ఎందుకు నేనే చెప్తున్నా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాయి. అంటే నీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నేను చూసా. సో బాగా కామెడీ కానీ, నువ్వు మాట్లాడే మాటలు కానీ చాలా అంటే ఓన్ చేసుకుంటాం. అంటే మన ఇంట్లో పిల్ల, మన ఇంటి పక్క పిల్ల, సో అట్లా మేము ఓన్ చేసుకుంటాం. అట్లా మేము హ్యాపీగా అంటే ఫుల్ కామెడీ చేస్తుండే, బాగా అనుకున్నాం. అట్లాంటిది ఇప్పుడు నీ మీద కొంచెం నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే కొంచెం మాకు కూడా అంటే ఏంది మీకు పొగరు వచ్చిందా, ఏమొచ్చిందా అని అనుకుంటాం. సో అట్లా ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఏం ఆన్సర్ ఇస్తావు? ఏది లేదండి, దేనికైనా టైం వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు సపోజ్ మంచి వాళ్ళు అనుకోండి, మీరు 10 మంది దగ్గరికి వెళ్ళి ఎందుకు నేను మంచోని చెప్పుకోవాలి, టైం వచ్చినప్పుడు తెలుస్తుంది కదా. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే మా జోడీ విషయం, మా జోడీ ఆపేసిన తర్వాత చాలా మంది మీరు ఎందుకు జోడీ ఆపేశారని క్వశ్చన్లు చేశారు. మరి ఇప్పుడు నేను చెప్తున్నప్పుడైనా వాళ్ళకి గుర్తు రావాలి, ఆ రోజు వాళ్ళు మెసేజ్ చేశారంటే ఓహో అప్పుడు వాళ్ళ జోడీ ఆగిపోయింది దీనికోసమేనా అని కనీసం వాళ్ళని ఆలోచించాలి. ఎవ్వరూ నా సైడ్ 1% కూడా ఆలోచించట్లేదు.